Hi guys, welcome to Cricket Channel Venkatesh. క్రికెట్ ఇంగ్లాండ్లో పుట్టింది నో డౌట్, కానీ ఈ ఆటకి వన్నె తీసుకొచ్చింది, గ్లామర్ అద్దింది ప్రధానంగా నన్ను అడిగితే వెస్టిండీస్ వాళ్ళు ది వే దే ప్లేడ్ దర్ క్రికెట్, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మనని క్రికెట్ని ఎంజాయ్ చేసేలా చేశారు. గ్రేట్ ప్లేయర్స్ లైక్ గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, బ్రయన్ లారా, వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్, వీళ్ళందరూ కూడా మన ఎంతగానో అలరించారు. సో ఇప్పుడు వరల్డ్ కప్ టోటల్గా వెస్టిండీస్లో జరగబోతుంది. ఆల్రెడీ మన గ్రూప్ స్టేజ్లో హోస్ట్ యుఎస్ఏలో కొన్ని మ్యాచ్లు జరగడం చూసి అమెరికా లెగ్ ముగిసిపోయింది. ఇక్కడి నుంచి అంటే సూపర్ 8 కానీ ఆ తర్వాత జరిగే నాకౌట్ అంటే సెమీస్ అండ్ ఫైనల్ ఇవన్నీ కూడా మనకి వెస్టిండీస్లో జరగబోతున్నాయి. ది ల్యాండ్ ఆఫ్ క్రికెట్. అక్కడ మ్యూజిక్, ఆ క్యారిబియన్ ఫ్లేవర్, క్యాలిప్సో సింగింగ్, అక్కడ ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఎందుకంటే వెస్టిండీస్ ది లవ్ దర్ క్రికెట్ని అమితంగా ప్రేమిస్తారు, క్రికెటర్లు ప్రేమిస్తారు. సో అక్కడ ఒక క్యాజువల్ అప్రోచ్, ఒక సరదా వాతావరణం ఉంటుంది. సో అలాంటి బ్యూటిఫుల్ వెస్టిండీస్లో మనకి మ్యాచ్లు జరగబోతున్నాయి, సూపర్ 8s. సో వెన్యూస్ గురించి మనం వీడియోలో మాట్లాడుతున్నాం. చాలామంది అడుగుతున్నారు వెన్యూస్ కాస్త పరిచయం చేయండి, ఎందుకంటే డిఫరెంట్ వెన్యూస్ మనం రెగ్యులర్గా ఇక్కడ మనకి అంతగా పరిచయం లేని వెన్యూస్ ఇవి. అండ్ వీటి గురించి ముఖ్యంగా సూపర్ 8స్లో 4 గ్రౌండ్స్ ఉన్నాయి. 4 గ్రౌండ్స్లో జరగబోతున్నాయి సూపర్ 8 మ్యాచెస్. ఈ 4 గ్రౌండ్స్లో వాటికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి, అక్కడ ముఖ్యంగా పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎందుకంటే 3 చోట్ల 3 డిఫరెంట్ వేదికల్లో ఇండియా కూడా ఆడబోతుంది తమ సూపర్ 8 మ్యాచెస్. దాన్ని ఇక్కడ పరిచయం చేయడానికి వీడియో చేస్తున్నాం. ఇక్కడ మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే పిచ్ కండిషన్స్, వాటితో పాటు అక్కడ బ్రీజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్లీ ఇవన్నీ ఓపెన్ గ్రౌండ్స్. ఓపెన్ గ్రౌండ్ అంటే పెద్ద స్టాండ్స్ ఉండే గ్రౌండ్స్ కాదు ఇవి. దానివల్ల ఏంటంటే ఆ విండ్ ఫ్యాక్టర్, గాలి కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు బాల్ గట్టిగా కొట్టినా గాలి దానికి అగేన్స్ట్గా వెళ్ళింది అనుకోండి, గాలి బౌండరీ దాటకపోవచ్చు. అలాగే బౌలర్స్కి దే ఆర్ బౌలింగ్ విత్ విండ్ బిహైండ్ దెమ్, వాళ్ళకి ఆ ఎక్స్ట్రా జిప్ వచ్చే అవకాశం ఉంది. సో ఆ బ్రీజ్ ఫ్యాక్టర్ కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకో. రెండోది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వానాకాలం, మనకి ఎలాగైతే వర్షాకాలం స్టార్ట్ అయిందో అక్కడ కూడా కెరీబియన్ ఐలాండ్స్లో కూడా ఇది వానాకాలం. సో సూపర్ 8స్లో ఎవరెవరి సత్తా ఎలా ఉన్నా సరే వర్షం కూడా చాలా కీ రోల్ ప్లే చేయబోతుంది. ఆల్రెడీ కొన్ని మ్యాచ్లకి వర్షం వల్ల అంతరాయం కలగడం చూసాం. యుఎస్ఏలో కరీంలో ఎక్కువ, ముఖ్యంగా డాలస్లో. కానీ ఇక్కడ కూడా వర్షం నుంచి ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు. కొంతమంది ఏం కామెంట్ చేస్తున్నారంటే ఐపీఎల్ అయిన తర్వాత పెట్టారు ఈ వరల్డ్ కప్, ఐపీఎల్ కోసం ఆగారు, ఇది సీజన్ కాదు యాక్చువల్గా వెస్టిండీస్లో అన్నారు. అది కరెక్టో కాదో నాకైతే తెలియదు. మొత్తం మీద ఇప్పుడైతే వర్షాలు కురిసే ప్రమాదం కూడా అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి బిఫోర్ వీ గో ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ది గ్రౌండ్స్. అండ్ మనం చూసింది ఏంటంటే ఈ వరల్డ్ కప్ ఇప్పటివరకు ఇట్ బిలాంగ్ టు ద బౌలర్స్ బ్రహ్మాండంగా షైన్ అవుతున్నారు. బౌలర్స్ వాళ్ళే రెచ్చిపోయి ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఏ డే అన్నట్టుగా బౌలర్స్ ఐపీఎల్లో చూసాం బ్యాటింగ్ డామినేట్ చేయడం. ఇక్కడ బౌలింగ్కి ఎక్కువ బౌలర్స్ ఎక్కువ దేవర్ కాలింగ్ ద షాట్స్. అదే మనకి నాట్ ఓన్లీ యుఎస్లో వెన్యూస్లోనే కాదు, ఈవెన్ వెస్టిండీస్ వేదికల్లో కూడా అదే కనిపించింది మనకి. సో అదే ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. సూపర్ 8స్లో జరిగే 4 వెన్యూస్లో కూడా మోస్ట్లీ బౌలింగ్ ఫ్రెండ్లీ అని చెప్పడానికి లేదు, కానీ స్లో వికెట్స్ ఉంటాయి. స్లో వికెట్స్ మీద పెద్ద స్కోర్లు 200, 250 వచ్చే అవకాశాలు తక్కువ. సో స్పిన్నర్స్ ఈ లెగ్లో పర్టికులర్లీ స్పిన్నర్స్ ఎక్కువగా డామినేట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది వెన్యూస్ అని కూడా మనం చెప్పాల్సిన పరిస్థితి. బట్ దెర్ ఈజ్ వన్ గ్రౌండ్, అది మన ఐపీఎల్ గ్రౌండ్ తలపించే ఒక గ్రౌండ్ ఉంది. అదేంటంటే డారెన్ శామీ స్టేడియం ఇన్ గ్రాస్ ఐలాండ్, సెయింట్ లూషియా గ్రాస్ ఐలాండ్లో, దీన్ని లీవర్డ్ ఐలాండ్స్ అంటారు ఆ దేశం పేరు. అక్కడ మాత్రం మనం అంటే గతంలో పెద్ద స్కోర్లు వచ్చినది లేదు, అక్కడ పెద్ద స్కోర్లు రాలేదు గతంలో. కానీ ఈ వరల్డ్ కప్లో మనం చూసిన 3 మ్యాచ్లు చూస్తే లీస్ట్ స్కోర్ అక్కడ 180, ఫస్ట్ బ్యాటింగ్ చేసింది 180 చేసింది. తర్వాత 2 మ్యాచ్ల్లో 2 రోజుల తేడాలో మనకి 200+ స్కోర్స్ వచ్చి 218 కూడా మనం ఇక్కడ రావడం చూసాం. వెస్టిండీస్ హోస్ట్ స్వయంగా 218 చేశారు. పవర్ ప్లేలో 92 ఎన్నో రన్స్ చేశారు. సో ఈ ఒక్క గ్రౌండ్లో మాత్రం మనకి ఐపీఎల్ టైప్ ఆఫ్ స్కోర్స్ వస్తున్నాయి. ఇండియా ఇక్కడ ఒక మ్యాచ్ కూడా ఆడబోతుంది. సో ముందుగా ఈ డారెన్ శామీ స్టేడియం గురించి మనం మాట్లాడుతాం. ఈ గ్రౌండ్కి ముందు వేరే పేరు ఉండేది, కానీ ఎప్పుడైతే 2016లో సెకండ్ టైం మళ్ళీ వెస్టిండీస్కి డారెన్ శామీ T20 వరల్డ్ కప్ గెలిపించి పెట్టాడు,
హీఈస్ ద ఓన్లీ క్యాప్టెన్ టు విన్ 2 T20 వరల్డ్ కప్స్ అండర్ హిస్ క్యాప్టెన్సీ. అతని పేరు మీద, బికాజ్ హీ బిలాంగ్స్ టు లీవర్డ్ ఐలాండ్స్, అతని పేరు మీద ఇక్కడ స్టేడియం కట్టారు. అలాగే అక్కడ మరొక ఇంపార్టెంట్ ప్లేయర్ ఉన్నాడు, జాన్సన్ చార్ల్స్ పేరు మీద ఒక స్టాండ్ కూడా అక్కడ పెట్టారు. సో వాళ్ళిద్దరికి హోమ్ గ్రౌండ్. అండ్ ఇప్పుడు సామీ ఆఫ్ కోర్స్ వీ నో హీఈస్ ది కోచ్ ఆఫ్ వెస్ట్ ఇండీస్ టీమ్ నో. సో ఈ స్టేడియంలో మనకి భారీ స్కోర్లు రావడం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ స్ట్రైట్ బౌండరీస్ లాంగ్గా ఉన్నాయి, సైడ్ బౌండరీస్ కాస్త చిన్నగా ఉన్నాయి. బ్యూటిఫుల్ హిల్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉంది, చాలా అందంగా ఉంటాయి అక్కడ అన్ని స్టేడియంస్గా. న్యాచురల్ బ్యూటీ ఉంటుంది, పిక్చరస్గానే ఉంటాయి. ఇక్కడ హిల్స్ బ్యాక్గ్రౌండ్లో, కొండల బ్యాక్గ్రౌండ్లో చాలా అందంగా ఉంటుంది. 15,000 మాత్రమే చిన్న స్టేడియం కెపాసిటీ. ఇక్కడ 3 మ్యాచ్లు జరగబోతున్నాయి. 3 మ్యాచ్ల్లో వెస్ట్ ఇండీస్ ఇంగ్లాండ్ 20వ తారీఖున ఆడుతున్నారు మ్యాచ్, అంటే రేపు నైట్ మ్యాచ్ అది. తర్వాత ఇండియా సౌత్ ఆఫ్రికా డే మ్యాచ్ 21న ఆడుతున్నారు, అంటే మార్నింగ్ 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. తర్వాత 24న మనం ఇక్కడ ఆస్ట్రేలియాతో ఆడుతున్నాం. సో మన ఆఖరి సూపర్ 8 మ్యాచ్ ఆస్ట్రేలియాతో, హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది అది. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్. అది ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో కూడా మనం కొన్ని బిగ్ స్కోర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీఆర్ ఫేసింగ్ ఆస్ట్రేలియా ఆన్ దిస్ హై స్కోరింగ్ గ్రౌండ్ ఆన్ 24th ఆఫ్ దిస్ మంత్ ఇన్ అవర్ లాస్ట్ సూపర్ 8 మ్యాచ్. సో ఈ గ్రౌండ్ గురించి అది బేసిక్ సమాచారం. డారెన్ సామీ పేరు మీద పెట్టిన గ్రౌండ్ ఇది. సో ఇక్కడ బిగ్ స్కోర్స్ వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. ఫాస్ట్ బౌలర్స్కి, స్పిన్నర్స్ కూడా పెద్దగా హెల్ప్ ఉండే ప్లేస్ అయితే కాదు. ది ఫాస్టర్ ఈ బౌల్, ది క్విక్కర్ ఇట్ గోస్ టు ద బౌండరీ, అలాంటి కైండ్ ఆఫ్ ఎ పిచ్ ఇక్కడ మనం చూసాం. తర్వాత సెకండ్, కెన్సింగ్టన్ ఓవల్, బ్రిడ్జ్టౌన్, బార్బెడస్. నన్ను అడిగితే వెస్ట్ ఇండీస్ క్రికెట్కి ఒక రాజధాని లాంటిది. జమైకా ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ థింగ్, బట్ బార్బెడస్ ఎప్పుడు కూడా వెస్ట్ ఇండీస్ క్రికెట్కి రాజధాని లాంటిది. ఇక్కడే ఫైనల్ జరగబోతుంది 29న, జూన్ 29న ఇక్కడే ఈ T20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా జరగబోతుంది. ఇక్కడ మనకి మ్యాచెస్ ఉన్నాయి, 3 మ్యాచ్లు ఉన్నాయి, 2 మ్యాచ్లు ఉన్నాయి సార్, 2 సూపర్ 8 మ్యాచ్లు అండ్ ఫైనల్ ఇక్కడ మనం చూడబోతున్నాం. సో బార్బెడస్లోని కెన్సింగ్టన్ ఓవల్ కొత్తగా కట్టారు, బట్ ఇక్కడ ఈ గ్రౌండ్లో చాలా చాలా పాత గ్రౌండ్ ఇది. 125 సంవత్సరాల నుంచి ఇక్కడ మ్యాచ్లు ఆడుతున్నారు. క్రికెట్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గ్రౌండ్స్ ఇది. 120 years నుంచి ఇక్కడ అంత చరిత్ర ఉంది. కెన్సింగ్టన్ ఓవల్ ఆఫ్ కోర్స్ 2007లో దీన్ని అప్గ్రేడ్ చేశారు. 2007 వరల్డ్ కప్ ఇక్కడ జరిగినప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేశారు, వన్డే వరల్డ్ కప్. అలాగే 2010 T20 వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇక్కడ జరిగింది. దాంట్లో ఆస్ట్రేలియాని ఇంగ్లాండ్ ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఇది కూడా బ్యాటింగ్ ఫ్రెండ్లీ గ్రౌండ్. సో ఇక్కడ 3 సందర్భాల్లోనే 200+ స్కోర్స్ వచ్చాయి ఈ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్లో. ఎప్పుడు 2 మనం ముందు చెప్పుకున్న డారెన్ సామీ స్టేడియంలో వచ్చే సెయింట్ లూసియాలో, ఇక్కడ ఆస్ట్రేలియా 200 చేశారు అగెన్స్ట్ ఇంగ్లాండ్. సో ఇక్కడ రీజనబుల్లీ స్కోర్స్ వస్తున్నాయి. ఈవెన్ మనం చూసాం కదా, స్కాట్లాండ్ వర్షం వల్ల రద్దయిన మ్యాచ్లో ఇంగ్లాండ్ టాప్ క్లాస్ అటాక్ని ఫేస్ చేస్తూ వాళ్ళు 10 ఓవర్స్లో 90 నాట్అవుట్ చేశారు. సో ఇది కూడా యూజువలీ ఏ హై స్కోరింగ్ గ్రౌండ్గా కనిపిస్తుంది. అన్నిసార్లు కాదు, 151. ఇట్ ఇస్ ఏ గుడ్ పిచ్ అని చెప్పాలి. ఇట్స్ ఏ రీజనబుల్లీ బ్యాలెన్స్ ఉండే పిచ్. కొన్ని సందర్భాల్లో 150లో వచ్చినా కూడా చిన్న టీమ్స్ ఆడినప్పుడు చిన్న స్కోర్లు వచ్చాయి. ఒమాన్, నమీబియా లాంటి వాళ్ళు ఆడినప్పుడు, ఇక్కడ ముఖ్యంగా గ్రూప్ బి మ్యాచ్లు జరిగాయి, చిన్న స్కోర్లు రావడం. ఇక్కడ యాక్చువల్లీ మీరు యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ బిఫోర్ దిస్ వరల్డ్ కప్ చూస్తే 138 మాత్రమే ఉంది. సో అంత హై స్కోరింగ్ ఏం కాదు, బట్ బ్యాట్ మీదకి బాల్ మంచి స్పీడ్లో వస్తుంది. ఇట్ కమ్స్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. సో అయితే మనం ఇక్కడ ఆడబోతున్న మ్యాచ్ ఎప్పుడు ఆడుతున్నాం మనం? జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్తో మన ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ ఆడుతున్నాం. సో అప్పుడు డే మ్యాచ్ ఆడుతున్నాం. మనం డే మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి సముద్రానికి దగ్గరగా ఉంది, మాయిశ్చర్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి. డే మ్యాచ్ కాబట్టి స్పిన్నర్స్ కొంచెం హెల్ప్ లభించే అవకాశం. ఇప్పుడు మనం చూసిన మ్యాచ్ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ మ్యాచ్లు జరిగాయి ఇక్కడ ఎక్కువగా. కానీ ఇక్కడ డే మ్యాచ్ ఆడినప్పుడు మనం ఖచ్చితంగా కొంచెం స్పిన్నర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంటుంది. డే మ్యాచ్ మొదటిసారి అంటే ఎర్లీ మార్నింగ్ 10:30 స్టార్ట్. వాళ్ళ కాలమానం ప్రకారం మార్నింగ్ ఉదయం 10:30కి స్టార్ట్ అవుతుంది. ఆ మార్నింగ్ ఫ్రెష్నెస్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్కి కూడా మాయిశ్చర్ నుంచి కొంత హెల్ప్ దొరికే అవకాశం ఉంటుంది. సో ఇండియా 20న ఆఫ్ఘనిస్తాన్తో సూపర్ 8 మ్యాచ్ ఆడిపోతుంది. మరో సూపర్ 8 మ్యాచ్ వెస్ట్ ఇండీస్ వర్సెస్
అమెరికా, అది 22వ తారీఖున జరగబోతుంది. ఫైనల్ కూడా కోర్స్ ఇక్కడే జరుగుతుంది. సో అది గ్రౌండ్. ఇక్కడ బౌండరీ సైజ్ రీజనబుల్, నాట్ వెరీ స్మాల్, నాట్ వెరీ బిగ్, రీజనబుల్ బౌండరీస్ ఉన్నాయి బౌండరీ సైజ్. సో కెన్సింగ్టన్ ఓవల్లో మనకి బ్యాట్కి బాల్కి మధ్య ఒక మంచి బ్యాలెన్స్ ఉండే గ్రౌండ్గా చెప్పుకోవాలి. మరీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాదు, అలాగని బౌలర్స్ కూడా బౌల్డ్ అంత హెల్ప్ ఉండే గ్రౌండ్ కాదు. ఇట్ ఈస్ ఎ రీజనబుల్ అండ్ ట్రూ స్పోర్టింగ్ పిచ్గా మనం చెప్పుకోవాలి ది కెన్సింగ్టన్ ఓవల్ అట్ బార్బడోస్. తర్వాత థర్డ్ గ్రౌండ్ దీని పేరు సర్ వివ్ రిచర్డ్స్ గ్రౌండ్ ఇన్ నార్త్ సౌండ్ యాంటిగా అనే చిన్న ఐలాండ్. ఆ దేశంలో వివ్ రిచర్డ్స్, యాండీ రాబర్ట్స్ అండ్ కర్ట్లీ ఆంబ్రోస్ లాంటి గ్రేట్ క్రికెటర్స్ వచ్చారు. కోర్స్ రిచీ రిచర్డ్సన్. సో గొప్ప వివ్ రిచర్డ్స్ మనకి యాంటిగా అనగానే అక్కడ రిచర్డ్స్ని మించిన సెలబ్రిటీ కానీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ కానీ ఉండే అవకాశం. సో వివ్ రిచర్డ్స్ ల్యాండ్ అది. యాంటిగ్వాలో అతని పేరు మీద పెట్టిన గ్రౌండ్, బయట అతని స్టాచ్యూ కూడా ఉంటుంది, సర్ వివ్ రిచర్డ్స్ స్టేడియం. ఆ స్టేడియంలో ఈ గ్రౌండ్ మాత్రం చాలా లో స్కోరింగ్గా ఉంది. స్పిన్నర్స్కి హెల్ప్ ఉంది, ఇక్కడ పేసర్స్కి హెల్ప్ ఉంది, ఇద్దరు పండగ చేసుకున్నారు. ఇక్కడ స్కోర్లు కనుక మనం చూస్తే 74 ఒకటి వచ్చింది, 47 వచ్చింది. ఒమాన్ 47 చేశారు, 74 కూడా ఐ థింక్ మరొక నమీబియా చేసినట్టు. సో 100 బిలో స్కోర్లు వచ్చినాయి. అంటే అన్నీ అలాగే వస్తాయని కాదు, బట్ జనరలీ ఇక్కడ 100 బిలో స్కోర్లు వస్తున్నాయి. ఈ గ్రౌండ్లో ఇంతవరకు ఒక 32 మ్యాచ్లు జరిగితే ఎప్పుడు 200 రాలేదు, 190 హైయెస్ట్ స్కోర్. సో ఇక్కడ 4 మ్యాచ్లు జరగబోతుంది సూపర్ 8స్లో. ఇండియా బంగ్లాదేశ్తో 22న ఆడుతుంది. అంతకుముందు 19th అంటే ఈరోజు యుఎస్ఏ ఇస్ ప్లేయింగ్ సౌత్ ఆఫ్రికా, 21st ఆస్ట్రేలియా ఇస్ ప్లేయింగ్ బంగ్లాదేశ్, 24th వెస్టిండీస్ ప్లేయింగ్ సౌత్ ఆఫ్రికా. సో 4 మ్యాచ్లు ఉన్నాయి గ్రౌండ్లో. ఈ గ్రౌండ్లో మాత్రం మీరు చూస్తే చాలా లో స్కోర్స్ నమోదవడం చూసాం మనం. గ్రౌండ్ సైజ్ చిన్నదే, కానీ పిచ్ మాత్రం కాస్త డిఫికల్ట్గా ఉంది. బ్యాటింగ్కి అంత అనుకూలమైన పిచ్ కాదు. బౌలర్స్ ఇక్కడ పండగ చేసుకోవడం అనేది మనం గ్రూప్ స్టేజ్లో చూసాం. ఇక్కడ జరిగిన మ్యాచ్లో చిన్న స్కోర్లు వచ్చాయి. ముఖ్యంగా అంటే చిన్న టీమ్స్ ఆడినప్పుడు, పెద్ద టీమ్స్ ఆడినప్పుడు మోస్తరు స్కోర్లు వచ్చినాయి. ఇక్కడ డెఫినెట్లీ అంత బ్యాటింగ్కి అనుకూలమైన గ్రౌండ్ అయితే కాదు. సో బౌలర్స్ ఇక్కడ దే ఆర్ గోయింగ్ టు కాల్ ద షాట్స్ అని చెప్పాలి, తప్పదు. సో అది అబౌట్ ది థర్డ్ స్టేడియం. ఇక 4th అండ్ లాస్ట్ స్టేడియం ఇస్ యార్నస్ వేల్ గ్రౌండ్ ఇన్ సెయింట్ విన్సెంట్ కింగ్స్టౌన్ అనేది అక్కడ ఊరి పేరు. సెయింట్ విన్సెంట్ కింగ్స్టౌన్ ఏరియా, సెయింట్ విన్సెంట్ ఇస్ విండ్వర్డ్ ఐలాండ్స్ అంటారు. చాలా అందమైన గ్రౌండ్, మంచి అందమైన కొండలు, సముద్రం దీని బ్యాక్గ్రౌండ్ ఉంటాయి. సో బ్యూటిఫుల్ గ్రౌండ్, 18,000 కెపాసిటీ, చిన్న స్టేడియమే. ఇక్కడ కూడా చిన్న స్కోర్లు రావడం మనం చూసాం. చిన్న స్కోర్లు వచ్చాయి, ఇక్కడ కూడా పెద్ద స్కోర్లు రాలేదు. నేపాల్ లాంటి టీం సౌత్ ఆఫ్రికాని వణికించింది, బంగ్లాదేశ్ వణికించింది. నేపాల్ సౌత్ ఆఫ్రికాని 115కి రెస్ట్రిక్ట్ చేసింది. బంగ్లాదేశ్ నేపాల్ 106కి రెస్ట్రిక్ట్ చేసింది. ఈవెన్ బంగ్లాదేశ్ నెదర్లాండ్స్ మ్యాచ్లో 159 వచ్చింది. ఒకే ఒక 50 వచ్చింది గ్రౌండ్. షాకిబుల్ హసన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్, అతను ఒక 64 నాట్అవుట్ ఎంతో చేశాడు. తర్వాత ఈ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో ఎవరు కనీసం 50 కూడా చేయలేదు. సో అలాంటి గ్రౌండ్. సో వివ్ రిచర్డ్స్ స్టేడియం ఇన్ యాంటిగా అండ్ దిస్ సెయింట్ విన్సెంట్ యార్నస్ వేల్ గ్రౌండ్ కూడా చిన్న స్కోర్లు వచ్చే అవకాశం. ఇండియాకి ఇక్కడ మ్యాచ్ లేదు. ఇక్కడ 23న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఉంది, 25న ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ ఉంది. ఇవి సెమీఫైనల్స్. గయానాలో ఒకటి, తర్వాత ట్రినిడాడ్లోని బ్రయన్ లారా స్టేడియంలో జరిగితే, ప్రావిడెన్స్ గయానాలో స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది. ట్రినిడాడ్లో పేసర్స్ స్పిన్నర్స్ కూడా, అక్కడ కూడా కొంచెం బౌలర్స్ డామినేషనే కనిపిస్తుంది. అండ్ ఫైనల్ ఆఫ్ కోర్స్ మనం ఆ స్టేడియం గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కెన్సింగ్టన్ ఓవల్ ఇన్ బ్రిడ్జ్టౌన్ బార్బడోస్. జమైకాలో సర్ప్రైజింగ్లీ ఈసారి అక్కడ సబైనా పార్క్లో ఒక్క మ్యాచ్ కూడా లేదు. ఇది గ్రౌండ్ రియాలిటీస్ మాట్లాడుకున్నాం. సో ఆ గ్రౌండ్లో కండిషన్స్ ఎలా ఉంటాయి, ఎవరికి అనుకూలిస్తాయి. 2 గ్రౌండ్స్ అయితే బౌలర్స్కి చాలా అనుకూలించేలాగా ఉన్నాయి, సెయింట్ విన్సెంట్ అండ్ యాంటిగ్వాలోని గ్రౌండ్స్. బార్బడోస్ విల్ బీ a balanced pitch, good for both batting and bowling. And Darren Sammy in ground in stadium in St. Lucia, adi matram full of runs. So adi పరిస్థితి. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. మరి ఇండియా
పెద్ద స్కోర్లు చేస్తుందా, మన స్పిన్నర్స్ డామినేట్ చేస్తారా, పరిస్థితి ఎలా ఉంటుంది అనేది